బ్రేకింగ్ న్యూస్ ఆడపిల్లని చిన్న చూపు చూశారు కన్న తల్లిదండ్రులు. ఆడపిల్లని పెంచలేమని 2 లక్షలకు విక్రయించారు. నిజామాబాద్ జిల్లా నగరంలో మిర్చి కాంపౌండ్ లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ముత్యాలమ్మ వెంకటరావు దంపతులు మిర్చి కాంపౌండ్ లో నివాసం ఉంటున్నారు. 5వ సంతానంలో ఆడపిల్ల జన్మించడంతో పెంచే స్తోమత లేదని మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన దంపతులకు విక్రయించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్లో శిశు విక్రయం కలకలం రేపింది. 2 లక్షల కోసం ఆడ శిశువుని అమ్మిన ఘటన ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ప్రస్తుతం టౌన్ సిఐ గారు ఒకసారి మాట్లాడుతుంది. సరే, ఈ విషయం ఎట్లా వెలుగులోకి వచ్చింది, అసలు ఎప్పుడు జరిగింది? మనకి సిడిపిఓ గారికి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కొంత ప్రాథమికంగా విచారణ చేస్తే ఈ మిర్చి కాంపౌండ్ సంబంధించినటువంటి ఒక జంటకి 5వ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్లని ఇక్కడ మిర్చి కాంపౌండ్ సంబంధించినటువంటి ఒక లేడీ, అదేవిధంగా వాళ్ళకు తెలిసినటువంటి సోలాపూర్లో ఉన్నటువంటి తెలిసిన వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి 2 లక్షల రూపాయలకి అమ్మినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. దీని మీద నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ప్రాథమికంగా ఆ శిశువుని కూడా రికవరీ చేయడానికి టీమ్స్ పెట్టుకున్నాము. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు శిశువు పరిస్థితి ఎట్లా ఉంది? ఎన్ని రోజుల క్రితం వీళ్ళ మధ్యలో జరిగిన ఘటన? ఈ శిశువు జన్మించింది 30వ తారీఖు జన్మించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఒక 4-5 డేస్ అంటే 4th, 5th అట్లా ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఉన్నది దీంట్లో. ఇంకా ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది? అమ్మాయికి సంబంధించినంత వరకు అయితే కొంత హెల్తీగానే ఉన్నట్టుగా, అంటే సేఫ్గానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాని మీద ఇంకా రికవరీ చేసేది ఉంది. చేసిన తర్వాత హాస్పిటల్కి పంపిస్తే ఆమె హెల్త్ కండిషన్ ఏంటిది అనేది తెలుస్తుంది. అంటే ఎన్ని లక్షలకి అమ్ముడు పోయింది? అసలు ఎట్లా జరిగింది ఘటన? ఫోన్ సంభాషణ లేకపోతే ఎట్లా జరిగింది? ఇప్పుడు ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. మనకి ఇన్వెస్టిగేషన్లో భాగం కొంతవరకు తెలిసిన విషయం ఏంటంటే 2 లక్షల వరకు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి ఎట్లా జరిగింది దాని మీద. పర్టికులర్గా ఫోన్లలో ఈ ట్రాన్సాక్షన్ అంతా జరిగినట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఇంతమందిని అరెస్ట్ చేస్తారు సార్ ఈ ఘటనలో ఇప్పటివరకు? ఇంతవరకు ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు, ప్రాసెస్లో ఉన్నారు. అంటే ఏం చెప్తారు సార్ ఇలాంటి ఘటనలు ఇంత గతంలో కూడా జరిగాయి? అవేర్నెస్ కోసం ఏం చెప్తారు? తల్లిదండ్రులకి ఏం చెప్తారు ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా? ఎవరైనా కానీ ఇట్లాంటి వ్యవహారాలు చేసినట్టయితే వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి విషయాలలో కూడా వాళ్ళని కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో పంపించడం జరిగింది. జైలుకు కూడా పోయినారు వాళ్ళు. వాళ్ళకి వచ్చే లాభాలు ఏముండవు. ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా కానీ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఇన్ కేసు ఏదన్నా సాధలేని పరిస్థితి ఉంది, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అయింది అని అంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి అప్పచెప్పినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినా కానీ మేమైనా కానీ ఆ చైల్డ్ని తగిన సంరక్షణ కేంద్రానికి పంపించి తగిన చర్యలు తీసుకోబడుతుంది. అంతేగాని అమ్మడం కానీ లేకపోతే వదిలేసిపోవడం కానీ ఇట్లాంటివి చేసినట్టయితే వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ కొంత మన చట్టపరమైనటువంటి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పోలీసులకి అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఇది మొత్తంగా శిశు విక్రయానికి సంబంధించి నిజామాబాద్ జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసును ఛేదించారు. ఆ ఎవరైతే ఆడబిడ్డ ఉందో ఆడబిడ్డని చైల్డ్ వెల్ఫేర్కి అప్పగించారు. దీనికి సంబంధించి కూడా ఎవరైనా ఇలాంటి ఘటనలు కనుక పాల్పడితే కనుక కఠిన చర్యలు ఉంటాయి. ఒకవేళ ఆర్థిక స్తోమత లేకపోతే స్తోమత లేకపోతే మాత్రం ఆ పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్కి అప్పగించాలి తప్ప ఇలాంటి అమ్మడం కొనడం ఇలాంటి ఘటనలు మాత్రం చేయొద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.